ఈ అబ్బాయి స్వతహాగా హైదరాబాద్‌లోని ఒక యూట్యూబ్ ఛానల్ ఫేమస్. అమ్మో బాబోయ్! మామూలు ఫేమస్ కాదు. కొట్టుకుంటే వీడియోలు మొత్తం స్క్రాప్ అంటే చెత్త అంటాం కదా! చెత్త కుప్పలో ఉన్న చెత్త వీడి ఛానల్‌లో ఉంటది. నిజమేనయ్య పుల్లారావు. బెట్టింగ్ యాప్ రోజు బెట్టింగ్ యాప్ లేని రోజు లేదు. ఎన్ని బెట్టింగ్ యాప్‌లు ఆడండి సావగొడతారు. బతుకు తెరువు కోసం సార్. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలే సార్. పాకిస్తాన్ కనెక్షన్స్ అన్నమాట. వీళ్ళ ఎజెండా ఏంటంటే హైదరాబాద్‌లో ఉన్న యువతను నాశనం చేయాలి. ఒరేయ్ నరసింహం, ఈ ఎదవ ఉన్నంతకాలం ఈ ఎదవ కూడా బాగుపడ్డాం. ఇది బెట్టింగ్ ఆడితే ఎవరైనా 100 బైకులు ఇస్తారా? ఉన్నది చూడండి యూట్యూబ్ ఛానల్ అందరూ చూసారు 10 లక్షల మంది. ఇలా జనాన్ని మోసం చేయడం తప్పు కదరా. మోసపోవడం వాళ్ళ తప్పు కానీ మోసం చేయటం నా తప్పు ఎలా అవుతుంది? ఆ లోకల్ బై నాని, భయ్యా సన్నీ యాదవ్, ఈ ఇమ్రాన్ వీళ్ళందరూ స్నేహితులు, అందరూ దొంగనా కొడుకులే. హిందూ ముస్లిం అయితే కాదు ఈ అబ్బాయి, పాకిస్తాన్ ముస్లిం. ఈయన ఎజెండా హైదరాబాద్లో ఉన్న పోరల్ని నాశనం చేయడమే. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? సో జాగ్రత్తగా చూడండి. మీరు ఈయన బాధ్యతలు ఎవరైనా ఉంటే నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ చేసి మీ డబ్బులు మీరు తెచ్చుకోండి. పొరపాటు అయిపోయిందిరా, నన్ను జైల్లోకి పంపించి నాకు అన్యాయం చేయకురా. కానీ బెట్టింగ్ మీ ఆరోగ్యానికి కదా, నీ ఫ్యామిలీకి డేంజర్. ప్రాణం పోతుంది, సెకండ్లో పోతుంది కదా. మొబైల్ ఆడటం, డబ్బులు దబ్బెట్టడం. ఏదైనా నిజం ఫ్రాంక్గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ కత్తారా ఆయన చచ్చిపోయాడు పాపం, ఊరేసేసుకొని. ఆ పాపం ఎవరో తగ్గుతుంది, నీకే తగులుతుంది. నీ వల్ల చచ్చిపోయాడు, నీ వల్ల ఎంతో మంది ప్రాణం. ఎందుకంటే ప్రతి వీడియోలోనే బెట్టింగ్. రేపు కిడ్నీ పోతుంది, రేపు బ్రెయిన్ పోతుంది, నిద్ర ఉండదు, మనశ్శాంతి లేకుండా ఉంటే ఎందుకు బతుకు? ఏమిటా నోటి దూకుడు సమర్థి? పొరపాటున తదాస్తు దేవతలు తదాస్తున్నారంటే అన్నంత పని జరిగిపోతుంది. ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్.